వివాహరాత్రి నా భర్త నాతో, నీ బట్టలు విప్పి నాకివ్వు అన్నాడు. నేను నా భర్తకు బట్టలిచ్చాను. ఆ తర్వాత నా భర్త ఆ బట్టల్నే తానే వేసుకుని మేకప్ చేసుకుని, నేనెలా కనిపిస్తున్నాను అని అడిగాడు. నాకు నా భర్తపై చాలా కోపమొచ్చింది. అందుకే నేను నిద్రపోయాను. ఒక నెల తర్వాత ఒక రాత్రి నా భర్త అకస్మాత్తుగా స్పృహ తప్పిపోయాడు. నేను వెంటనే డాక్టర్ని పిలిచాను. డాక్టర్ చెప్పిన వార్త విని నా గుండె దడపడింది. నా భర్త 3 నెలలుగా. నా పేరు ఉమైరా. నా పెళ్లి జరిగినప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. నిజం చెప్పాలంటే నాకు పెళ్ళంటే చాలా ఇష్టం. కొంతమంది అమ్మాయిలుంటారు, మేము పెద్దయ్యాక ఇది కావాలి, ఆ పని చెయ్యాలి అని అంటారు. కాని నేను మాత్రం ఎప్పుడూ నాకు పెళ్లి కావాలి, నా ఇంటిని సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి అని మాత్రమే చెప్పేదాన్ని. నాకెప్పుడూ ఇలా అనిపించేది, నాకోసం ఒక భర్త ఉండాలి, అతను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక పువ్వు కొనుక్కుని రావాలి, మనకు పిల్లలుండాలి, నేను ఇంట్లో వంట చేసుకుని కూర్చుంటే పిల్లలు నాన్న వచ్చారు అని చెప్పాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే నాకెంతో ఆనందాన్నిచ్చేవి. చిన్నప్పట్నుంచే నాకు పెళ్లిమీద చాలా మక్కువ ఉండేది. ఇంతకీ పెళ్లికి ముందే నాకు వింత వింతగా మూర్ఛలు అంటే దాడులు కూడా వచ్చేవి. పీర్లు, ఫకీర్లు వీటికి చికిత్సగా పెళ్లే పరిష్కారమని చెప్పారు. మొదట్లో ఈ దాడులొచ్చినప్పుడు కొంతమంది ఏదో భూతం పట్టింది అనేవారు. కాని నా బాబాకు ఈ విషయాలపై అవగాహనుంది. ఎందుకంటే ఆయనొక హకీం. అందుకే నా సమస్య ఏమిటో ఆయనకు తెలుసు. అందుకే త్వరత్వరగా సంబంధం చూసి నా పెళ్లి చేశారు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. వధువుగా మారినప్పటికీ నా ముఖంలో చిరునవ్వే ఉంది. ఇంతవరకు నా అమ్మ కూడా నోరు మూసుకుని కూర్చో అని చెప్పింది. ఆనందంగా పెళ్లి చేసుకుని నా గదిలోకి వచ్చాను. నా లెహంగాను ఎంతో ప్రేమగా మంచం మీద పరుచుకుని కూర్చున్నాను. సినిమాల్లో, సీరియల్స్లో వధువు కూర్చునేలా. నా ముఖంపై ఘూంగట్ కూడా ఉంది. లెహంగా కూడా ఎంతో శ్రద్ధగా, ఎంతో నాజుకుగా కుట్టించుకున్నది. నాకు ఎరుపు రంగు లెహంగా వేసుకోవాలనే ఇష్టం లేదు. నేను గులాబీ రంగు లెహంగా వేసుకున్నాను. నేను చాలా అందంగా కనిపిస్తున్నాను. నాపై నాకు చాలా గర్వంగా అనిపించింది. నేను నా భర్త ఫోటోను కూడా చూశాను. కాస్త దొంగచూపుగా అతని ముఖాన్ని కూడా చూశాను. నా భర్త చాలా అందంగా, నా వయసే ఉన్నవాడు. జీవితం చాలా బాగా గడుస్తుంది అని అనుకున్నాను. కాని నా భర్త గదిలోకి అడుగుపెట్టగానే, లోపలికి రాగానే అతని అడుగులు తడబడాయి. నేననుకున్నాను, బహుశా నా అందం తాపాన్ని భరించలేక ముందే తడబడిపోయాడేమో అని. అతను నా ఎదురుగా వచ్చి కూర్చున్నప్పుడు అతని చేతిలో ఏ బహుమతి లేదు. అతను నా ఘూంగట్ తీసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేనడిగాను, నాకోసం బహుమతి తీసుకురాలేదా అని. అతనన్నాడు, బహుమతి తెచ్చాను, అల్మారీలో పెట్టాను, నువ్వే తీసుకో. కాని సరే వదిలే అంటూ నా భర్త నా మాటను మధ్యలోనే ఆపాడు. అతను ఏమి చెప్పాలనుకున్నాడో నాకర్థం కాలేదు. తర్వాత నేను నా భర్తనడిగాను, నేనెలా కనిపిస్తున్నాను అని. అతను సరే ఉన్నావు అన్నాడు. ఇది విని నేను షాక్ అయ్యాను. ఏ భర్తైనా పెళ్లి మొదటి రోజే తన భార్యను చూసి సరే ఉన్నావు అంటాడా? అతనికి ఏమి కావాలి? నేను మొదటి రోజే భార్య అన్న గర్వంతో అతన్ని గదినుంచి బయటకు పంపాలా? నా మనసు కొంచెం చెడిపోయింది. అది నా భర్తకు కూడా తెలుసు. అయినా నా మూడ్ బాగు చేయడానికి అతనేమీ మాట్లాడలేదు. నా భర్త పేరు హంజా. ఇంతవరకు నేనిలా కూడా చెప్పాను, నేను మీ భార్యను, మొదటిసారి నన్ను చూస్తున్నారు, కనీసం కాస్తైనా నన్ను పొగడండి. అయినా కూడా నా భర్త ఏ మాట మాట్లాడలేదు, ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేదు. బహుశా అతను భయపడుతున్నాడేమో. కాని ఆ తర్వాత అతనొక మాట చెప్పాడు. అది విని నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. అతనన్నాడు, వెళ్ళి బట్టలు మార్చుకునిరా, ఆ బట్టలు నాకివ్వి. బట్టలు మార్చుకుని రమ్మంటే అర్థమవుతుంది, కాని బట్టలు నాకివ్వి అన్నమాట నాకస్సలు అర్థం కాలేదు. సరే అనుకుని నేను బట్టలు మార్చుకోవడానికి వెళ్లాను. బాత్రూంలోకి వెళ్లి చూసినప్పుడు నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. బాత్రూంలో సబ్బు, షాంపూ వంటివి ఉంచే చోట చాలా మేకప్ సామాన్ కనిపించింది. అవన్నీ పూర్తిగా కొత్తవి, చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. స్పష్టంగా అవి నాకోసమేనని అనిపించింది. నాకు చాలా ఆనందం వేసింది. నన్ను సర్ప్రైజ్ చేయడానికి నా భర్త ఇవన్నీ ఇక్కడ పెట్టుంటాడని అనుకున్నాను. నేను కొంచెం కొంచెంగా వాటిని వేసి చూశాను. నిజంగానే అవి అద్భుతమైనవి. ఈ అన్ని వస్తువులు నావే అని భావించి రేపు తప్పకుండా వాడతానని అనుకుని ఎంతో సంతోషించాను. తిరిగొచ్చాక అతను, ఈ లెహంగా నాకివ్వు అన్నాడు. లెహంగా ఇంకా మిగతా సామానంతా నేను ముందే ప్యాక్ చేసి చేతిలో పట్టుకుని ఉన్నాను. అవన్నీ నా భర్త వైపు ఇచ్చాను. అతను వాటిని అల్మారీలో సర్దిపెడతాడని అనుకున్నాను. నాకు సహాయం చెయ్యాలనుకుంటున్నాడని భావించాను. కాని అతను ఆ సామానంతా తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. నా నోరు తెరిచినట్లే మిగిలిపోయింది. నా భర్త నా వస్తువులు తీసుకుని బాత్రూంలోకి ఎందుకు వెళ్లాడు? అరగంట గడిచింది, కాని అతను బయటకు రాలేదు. చెవి పెట్టి విన్నాను, ఏ ప్రత్యేక శబ్దమూ లేదు. నీరు కూడా కారడం లేదు. అంటే అతను స్నానం చేయడం లేదు.
అప్పుడు నాకు అర్థం కాలేదు, స్నానం చేయాలంటే నా వస్తువులెందుకు తీసుకెళ్ళాలి? కొన్నిసార్లు మన జీవితంలో ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఆలోచించే స్థితిలో కూడా మనిషి ఉండడు. నా పరిస్థితి కూడా అలా మారింది. ఎందుకంటే ఎవరు ఊహిస్తారు, పెళ్లిరోజు వరుడు బట్టలు మార్చుకునిరా అని చెప్పి ఆ తర్వాత మీ బట్టలతో బాత్రూంలోకి వెళ్ళిపోతాడని? దీనికి అర్థమేంటి? 2 గంటల తర్వాత నా భర్త బాత్రూం నుంచి బయటకొచ్చాడు. అతన్ని చూసిన క్షణంలో నా కాళ్ల కింద నేల మాత్రమే కాదు, నా తలమీద ఆకాశం కూడా కూలిపోయినట్టుగా అనిపించింది. గది గోడలు కూడా మాయమైపోయినట్టుగా అనిపించాయి. నా ఎదురుగా నా భర్తే నిలబడున్నాడు. కాని నా పెళ్లి లెహంగా వేసుకుని నన్ను తయారు చేసినట్టే తయారై జుట్టుకు కూడా జడ వేసుకునున్నాడు. ఎంత పెద్ద జోకరైనా పెళ్లిరాత్రి తన వధువుతో ఇలా సరదా చెయ్యడు. అంటే ఇది సరదా కాదు. నాకేమీ అర్థం కాలేదు. గొంతులోంచి మాట కూడా రావడం లేదు. అప్పుడు నా భర్త చెవి దగ్గర హేతి పెట్టి తన నకిలీ జుట్టును వెనక్కి సర్దుతూ, చెప్పు, నేనెలా కనిపిస్తున్నాను అన్నాడు. నీ మీద ఈ రంగు అస్సలు బాగలేదు. ఇంత ముంచి సూట్ని నువ్వు ఎలా వేసుకోవాలో కూడా నీకు తెలీదు. దుప్పటా ఇలా ఎందుకు వేశావు? దాన్ని భుజం మీద వెయ్యాలి. నువ్వు వేసుకున్నప్పుడు ఇది 2 పైసల సూట్లా కనిపించింది. కాని ఇప్పుడు చూడు, నేను వేసుకుంటే దీనికి ప్రాణం వచ్చినట్టుంది. ఇలా పట్టుకోవాలి అని చెప్పసాగాడు. అతను మాటలతో మాట్లాడ్డం కాదు, నా చెవుల్లో కరిగిన సీసం పోస్తున్నట్టుగా అనిపించింది. నేనడిగాను, మీకేమైంది? మీరేం చేస్తున్నారు? నా వస్తువులెందుకు తీసుకున్నారు? ఇంత మేకప్ ఎందుకు చేసుకున్నారు? ఎవరు చూసినా ఏమవుతుంది? అతనన్నాడు, నాకివన్నీ చాలా ఇష్టం. నిన్ను ఈ లెహంగాలో చూసినప్పుడు దీన్నే నేనే వేసుకోవాలనిపించింది. బాత్రూంలో ఉన్న సామానంతా నాదే. నువ్వు వాటిని తాకకూడదు. నువ్వు వాటిని కదిపినట్టు నాకు తెలిసింది. ఈరోజు మాత్రం నిన్ను క్షమిస్తున్నాను. మళ్ళీ నా వస్తువులు తాకితే నాకన్నా చెడ్డవాడు ఎవ్వరూ ఉండరు. నాకు అంత కోపం వచ్చింది. వాంతి వస్తుందేమో అనిపించింది. వెంటనే దుప్పటి తీసుకుని తల వరకు కప్పుకుని నిద్రపోయాను. నా భర్త మాత్రం ఇంకా అడుగుతూనే ఉన్నాడు, నేనెలా కనిపిస్తున్నాను? ఒకసారి బాగా చూడు, నా ఫోటోలు తీయి. ఈ లాంగ్ షాట్ని నేను ఒంటరిగా ఎలా తీయగలను? సెల్ఫీలు మాత్రం నాకు బాగా వస్తాయి. నేను చెవుల మీది చేతులు పెట్టుకున్నాను. నా కళ్ల నుంచి కన్నీళ్లు రావడం మొదలైంది. ఇది నాతో ఏమైంది? నాకు పెళ్ళంటే ఎంతో ఇష్టం. నాకొక మగవాడితో పెళ్లి కావాలనుకున్నాను. నన్ను కాపాడే, చూసుకుంటేనే భర్త అనిపించే వ్యక్తితో. కాని నా ముందు నిలబడి ఉన్నవాడెవరు? ఇతన్ని నేను ఏమని పిలవాలి అని నా మనసులో ఆలోచనలు తిరిగాయి. ఉదయం అయ్యేసరికి నా భర్త సోఫాపై ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతని నిద్ర కూడా అమ్మాయిలా ఉంది. అతని కళ్ళు తెరవగానే నేనన్నాను, నిన్న రాత్రి ఏ నాటకం వేశారు అని. అప్పుడతను, నా అమ్మలా మాట్లాడుకు అన్నాడు. అంటే నా అత్తకు ఈ అన్నీ తెలుసన్నమాట. అందరూ నన్ను మోసం చేశారు. తర్వాత నా భర్త నన్ను బెదిరించాడు. ఇది ఎవరికైనా చెప్పితే నిన్ను చంపేస్తాను. నీకు తెలియకుండానే నీ ఆహారంలో విషం కలిపేస్తాను. నేను పూర్తిగా షాకయ్యాను. ఈ మనిషి ఎంత ప్రమాదకరుడు! ఇతనికసలు సమస్య ఏమిటి? మగవాడిగా పుట్టి ఇలాంటి పనులెందుకు చేస్తున్నాడు? నాకొక్కటి మాత్రం అర్థమైంది, ఇందులో ఏదో పెద్ద విషయముంది. ఇతను మగవాడు కాదు, ఒక నపుంసకుడు. అతనన్నాడు, చూపకుండా ఇంట్లోనే ఉండాలి. పెళ్లి తర్వాతే విడాకుల ముద్ర పడితే నీ తల్లిదండ్రులకు గుండెపోటొస్తుంది. నాతో ఇలానే ఉండాలి. నీ కుటుంబ పరువు కాపాడు. నేను కూడా అయోమయంలో పడ్డాను. జీవితాంతం ఇతనితో ఉండలేనని నాకు తెలుసు. కాని ఇప్పుడే ఈ విషయం బయటకొస్తే భయంకరమైన అపకీర్తి వస్తుంది. అందుకే మౌనంగా ఈ పరిస్థితిని అంగీకరించి అది ఇంట్లో ఉండిపోయాను. బయటివాళ్ల ముందు ఏమీ లేనట్టు నటించాను. అందరికీ నిజం తెలుసు, కాని ఎవ్వరూ మాట్లాడలేదు. ఇలా రోజులు గడిచాయి. ఒకరోజు నా భర్త బాత్రూంలో ఉన్నప్పుడు వాంతులు చేస్తున్న శబ్దం వచ్చింది. నాకు ఏమాత్రం పట్టించుకోవాలనిపించలేదు. నాకైతే అతనితో విముక్తి లభిస్తే చాలు అనిపించింది. ఒక్క వారంలోనే నా పరిస్థితి 20 ఏళ్ల పెళ్లి జీవితం గడిపినట్టుగా మారింది. నా ముఖం నుంచి కాంతిపోయింది. అతను వాంతులు చేసిన తర్వాత బయటకొచ్చి, నువ్వు ఎంత కఠినమైన దానివి, నా పరిస్థితి చూడడం లేదా? నాకు నిమ్మరసం తీసుకురా అన్నాడు. నేను, ఏదో తప్పుగా తిన్నావు కాబట్టి ఇలా అయింది అన్నాను. అప్పుడతను, నేనేమీ తినలేదు, పెళ్లి తర్వాత ఇలానే జరుగుతుంది అన్నాడు. నేను నిమ్మరసం తీసుకెళ్తుండగా నా అత్త చూశారు. ఇప్పుడే తిన్నావు కదా, వెంటనే నిమ్మరసం తాగరు అంది. నేను, నాకు వాంతిగా ఉంది అన్నాను. ఆమె సంతోషపడి, ఏదో శుభవార్త కావచ్చు అంది. నా మనసులో మాత్రం, నీ కొడుకు శుభవార్త ఇవ్వగలిగే స్థితిలోనే లేడు అనిపించింది. అత్త నన్ను కౌగిలించుకుని, ఏదో శుభవార్త వస్తుంది, విశ్రాంతి తీసుకో, హంజా నీ జాగ్రత్త చూసుకుంటాడు అంది. నేను తలూపాను. లోపలికి వెళ్లి నిమ్మరసం గ్లాసును అతని ముందు బలంగా పెట్టి, ఇది ఎప్పటినుంచి జరుగుతోంది? నీ కుటుంబానికి నువ్వెవరో తెలియదా అని అడిగాను. అతను, ఇలాంటి మాటలు మాట్లాడకు, నాకిప్పటికే చాలా అస్వస్థంగా ఉంది.
నువ్విలా మాట్లాడితే నాకెప్పుడు నా అమ్మ గుర్తొస్తుంది. వెళ్ళి నిశ్శబ్దంగా పడుకో. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. నేనన్నాను, నీకేమో మగవాళ్లలా కేకలు వేయడం మాత్రం బాగా వస్తుంది, కాని ఇంకేమీ చేయడం రాదు. ఈ మధ్యకాలంలో నా భర్తలో ఇంకో డ్రామా మొదలైంది. అందులో నిజమెంతుందో తెలీదు, నా భర్త పొట్ట కొంచెం పెద్దగా కనిపించేది. నడుస్తూ వింతగా నడుంపై చేయి పెట్టుకుని నడిచేవాడు. ఇది నన్ను పిచ్చెక్కించడానికి మొదలుపెట్టిన మరో కొత్త నటన అననిపించింది. ఇలా 10-15 రోజులు గడిచాయి. ఒకరోజు నా భర్త పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. నా పొట్ట చాలా నొప్పిగా ఉంది, నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని. అమ్మి అంటే నా అత్త ముందతనికి ఏదో షరబత్ వంటివి తాగించింది. ఏదైనా తప్పుడు ఆహారం తిన్నావు గాబట్టి నొప్పొస్తోంది అంది. కాని అతను మాత్రం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని పట్టుబడ్డాడు. నా అత్త కూడా నాతో పాటొచ్చింది. మేమిద్దరం అతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. రాత్రి సమయం కావడంతో ఎమర్జెన్సీలో మగ డాక్టర్ ఎవ్వరూ లేరు. ఒక లేడీ డాక్టర్ మాత్రమే ఉన్నారు. మాకు ఆమె దగ్గరికి వెళ్లాల్సొచ్చింది. నా భర్త పొట్టపై చేయి పెట్టుకుని వింత వింత శబ్దాలు చేస్తున్నాడు. ఇప్పుడు నా అత్తకే నా ముందు సిగ్గుగా అనిపించింది. హంజా భుజంపై తేలికగా తట్టి, ఏమైంది? అంత పెద్ద నొప్పేమీ కాదుగదా, మగవాడిలా ఉండు అని పదే పదే అంటోంది. ఈ మాటలకు నేను లోపల్లోపల నవ్వుకున్నాను. డాక్టర్ నా భర్తను చూసిన వెంటనే ఒక వింత మాట అన్నారు. మేమందరం షాక్ అయ్యాం. డాక్టర్ అన్నారు, ఇతను నడుస్తున్న తీరు చూస్తే 3వ నెల గర్భంతో ఉన్నవార్లా ఉంది. పొట్ట కూడా అలాగే బయటకొచ్చింది. నా అత్త చెవుల మీద చేతులు పెట్టుకుంది. డాక్టర్ గారు, మీరేం మాట్లాడుతున్నారు? డాక్టర్ అయ్యుండి ఇలా ఎలా అంటారు అనంది. డాక్టర్ ప్రశాంతంగా, నేను చూసినట్టు నాకనిపించినట్టు చెప్పాను. ఈ రోజుల్లో అసాధ్యమేముంది? పరీక్షిస్తాను, ఆందోళన పడకండి అన్నారు. నిజంగానే నా భర్త పొట్ట అలాగే బయటకొచ్చింది. డాక్టర్ పరీక్షించడానికి పిలికినప్పుడు నా భర్త, నాకు అల్ట్రాసౌండ్ చెయ్యాలి అన్నాడు. డాక్టర్ అల్ట్రాసౌండ్ మెషీన్ ఆన్ చేయగానే ఆమె చెవుల మీద చేతులు పెట్టుకున్నారు. ఎందుకంటే నా భర్త తన పొట్ట దగ్గర నకిలీ పొట్ట పెట్టుకున్నాడు. ఇది బహుశా ఆన్లైన్లో కొనుక్కుని ఉండాలి. ఇది చూసి మేమందరం ఆశ్చర్యపోయి గందరగోళానికి గురయ్యాం. నా అత్త మళ్లీ చెవుల మీద చేతులు పెట్టుకుని నా భర్తను కొట్టడం మొదలుపెట్టింది. ఇలాంటి పనులు మొదలుపెట్టావా, సిగ్గులేనివాడా అనంది. కాని ఆ నకిలీ పొట్ట తీసిన వెంటనే నా భర్త పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. పూర్తిగా కేకలు వేస్తూ, మీరేం చేశారు? ఎందుకిలా చేశారు? నా బిడ్డ చనిపోతుంది, నా బిడ్డ చనిపోతుంది అంటూ గర్భవతీ స్త్రీకి గర్భస్రావం చేసే మందిచ్చినట్టుగా పిచ్చిగా మాట్లాడాడు. నేను కూడా భయపడ్డాను. నా చుట్టూ ఉన్న ప్రపంచమంతా తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఇలాంటి దృశ్యం గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు, చూడలేదు. అక్కడ అంత పెద్ద హంగామా అయింది. 2 వ్యక్తులొచ్చి నా భర్తను పట్టుకోవాల్సొచ్చింది. డాక్టర్ అతనికి నిద్రపోయే ఇంజెక్షన్ ఇచ్చారు. ఇవన్నీ చూసి నా బీపీ కూడా పెరిగింది. నా అత్త కూడా నా ముందు పూర్తిగా సిగ్గుపడిపోయింది. భర్తను హాస్పిటల్లో వదిలేసి మేమిద్దరం అత్తా కోడల్లో ఇంటికొచ్చాం. ఇంట్లో అందరి ముందు నేను నిజం చెప్పేశాను. మీ కొడుకుకి చిన్న సమస్య కాదు, చాలా పెద్ద వ్యాధి ఉంది. అతను తనను తాను ఒక మహిళగా భావిస్తున్నాడు. పెళ్లైందంటే పిల్లలు కూడా కలుగుతారని అతనికి అనిపిస్తోంది అని చెప్పాను. అప్పుడే నా తల్లిదండ్రులు కూడా వచ్చారు. నా అత్త చెప్పింది, నా కొడుకుకి చిన్నప్పటినుంచే ఈ సమస్య ఉంది. మేమంతా దీన్ని జిన్నుల సాయమని చెప్పుకుంటూ వచ్చాం, కాని ఎవరికీ చెప్పలేదు. మీతో అబద్ధం చెప్పాం, మమ్మల్ని క్షమించండి. అప్పుడు నా తాత కూడా వాళ్ళకి బాగా చెప్పాడు, ఇక మా అమ్మాయి ఇలాంటి వ్యక్తితో ఈ ఇంట్లో ఉండడం అసాధ్యం. ఇతను మీ కొడుకు కాదు, మీ కూతురు. ఇతనికి శస్త్రచికిత్స చేయించాలి, ఏదో ఒక దారైనా దొరకాలి అన్నాడు. నా అత్త మాత్రం, లేదు లేదు, ఇవన్నీ సరిదిద్దవచ్చు. పెళ్ళై ఇంకా నెల కూడా కాలేదు. మీ కూతురికి విడాకులిప్పించవద్దు, విడాకులు ముద్ర పడిపోతుంది. మేమే ఇతనికి చికిత్స చేయిస్తాం అంది. కాని నేను పెళ్లి మొదటి రోజు రాత్రి అతను చేసిన ప్రతి విషయం నా తల్లిదండ్రులకు చెప్పేశాను. అందరి ముందు అన్నాను, ఇతనికి కేవలం వ్యాధి మాత్రమే కాదు, అది చాలా ఎక్కువ స్థాయికి చేరింది. తను మగవాడినని అంగీకరించడానికి కూడా సిద్ధంగా లేదు. నా శరీరం మగవాడిది, కాని నా లోపల మహిళ ఆత్మ ఉంది. నేనేమి చెయ్యాలి? నేను ఇలానే ఉన్నాను అని చెప్పేవాడు. నాకు నా అత్త మొండితనం చూసి ఆశ్చర్యం వేసింది. అన్నీ తెలిసినా కూడా ఇలాంటివి చేశారు. అయినా విడాకులకు ఒప్పుకోలేదు. చివరకు మేము వాళ్లపై మోసం చేసిన కేసు వేశాము. నా భర్తతో ఏ అమ్మాయి కూడా జీవించలేరు. నాకు న్యాయం లభించింది. నేను నా ఇంటికి తిరిగి వచ్చాను. నా తల్లిదండ్రులు కూడా తొందరపాటు నిర్ణయాల కోసం నన్ను క్షమించమన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కాని నా జీవితంలో ఈ సంఘటన జరిగిన తర్వాత నా వ్యాధి పూర్తిగా నయమైంది. ఇది ఎలా జరిగిందో తెలీదు, కాని నేను పూర్తిగా ఆరోగ్యంగా మారాను. కొన్ని సంవత్సరాలు పెళ్లిమాట కూడా ఎత్తలేదు. నా చదువును కొనసాగించాను. నేను 24 సంవత్సరాలయ్యాక మళ్లీ నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేశారు. అతనొక బిజినెస్ మ్యాన్, చాలా మంచి మనిషి. చివరగా నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే, ప్రతి వ్యాధికి పరిష్కారం పెళ్లి కాదు.
కొన్ని వ్యాధులకు పెళ్లి అసలు చికిత్సే కాదు. దయచేసి ఎవరి కూతురు జీవితాన్ని నాశనం చేయకండి. ఇది ఈ రోజుల్లో చాలా జరుగుతోంది. దీనిపై దృష్టి పెట్టండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మగవాళ్లు ఇలాంటి పనులకు ఎందుకు దిగుతున్నారు? ముందుగా తెలుసుకోండి, చికిత్స చేయించండి. కానీ మీ కొడుక్కు చికిత్స చేయడానికి ఇంకొకరి కూతుర్ని బలి చేయకండి. ఈ విషయం అర్థం చేసుకోండి. ఎవరి కూతురు జీవితాన్ని పాడు చేయకండి. ధన్యవాదాలు మిత్రులారా.